టాటా వాళ్ళు తయారు. సో దేని కొరకు అంటే దాని కోర్స్ ఏంటంటే టీఎస్ అయాన్. సో ఎవరైతే డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇక్కడ జాయిన్ అవుతారో, ఎవరైతే ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా టీఎస్ అయాన్ కోర్సులో జాయిన్ కావాలి. సో టీఎస్ అయాన్ కోర్సులో జాయిన్ కావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే 5,200 కట్టాలి. సెకండ్ ఇయర్ వాళ్ళు అయితేనేమో 7,200 కట్టాలి. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి సెమిస్టర్ కొంత సిలబస్ ఇస్తారు. 2 క్రెడిట్స్ సిలబస్ ఇస్తారు, అంటే 2 వీక్స్ సిలబస్ ఇస్తారు. ఆ సిలబస్ అంతా కూడా మీకు ఏంటంటే ఆన్లైన్లో వాళ్ళు చెప్తారు. ఆన్లైన్లో సిలబస్ చెప్తారు, ఆన్లైన్లో టెస్టులు పెడతారు. ఇలా ఫైనల్ ఇయర్ అయ్యేంత వరకు 6 సెమిస్టర్లో మీకు వాళ్ళే సిలబస్ ఇస్తారు, వాళ్ళే క్లాసులు చెప్తారు, వాళ్ళే టెస్టులు పెడతారు. సో డిగ్రీ అయిపోయిన తర్వాత వెంబడే మళ్ళీ ఒక టెస్ట్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. దాంట్లో 60% మార్కులు కనుక మీకు వస్తే 50% మార్కులు కనుక మీకు వస్తే మీకు 100% జాబ్ అనేది టాటా వాళ్ళు కలిసిస్తున్నారు. సో ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ కల్పించినటువంటి ఒక గొప్ప అవకాశం మీరు కూడిపెట్టి. సో దేశంలో ఏ యూనివర్సిటీ కల్పించినటువంటి అరుదైన గొప్ప అవకాశాన్ని కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ. రెగ్యులర్ కోర్సులు ఉంటాయి. ఇప్పుడు రెగ్యులర్ కోర్సులో కాకతీయ యూనివర్సిటీ, రకరకాల యూనివర్సిటీలు ఉంటాయి. దానిలో చదివేటువంటి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ దీనిలో చేయడానికి ఓన్లీ అంబేద్కర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ మాత్రమే. ఓకేనా? కాబట్టి ఇవాళ రేపు టాటాలో జాబ్ రావాలంటే, టీసీఎస్లో జాబ్ రావాలంటే బీటెక్ ఎంటెక్ వాళ్ళకి మాత్రమే అవకాశం. మామూలు టాటాలో చేసుకుంటే కానీ ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అనేది బిఏ బీకామ్ బీఎస్సీ చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి డిగ్రీ అయిపోగానే 100% జాబ్ ఆపర్చునిటీస్ అందుతారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు వెంటనే స్టడీ సెంటర్లో లేదా మమ్మల్ని సంప్రదించండి. దానికి సంబంధించిన ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఓకేనా? సో ఎవరికి కూడా ఎక్కడ కూడా గ్యారంటీ అనేది లేదు జాబ్, కానీ ఇక్కడ చదువుకునే విద్యార్థులకు మాత్రం దిస్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ డాక్టర్ సెకండ్ నోటిఫికేషన్ ఏంటి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అనేది రామానంద తిరుపతిలో తయారైంది. ఓకే, సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దీని ప్రకారం ఏంటంటే దీనిలో కొన్ని స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఉన్నాయి. సో ఆ కోర్సు యొక్క కాలం ఏంటంటే 20 రోజుల నుంచి 90 రోజుల వరకు దాని కోర్సు ఉంటుంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిగ్రీ ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, లేదా ఒక నుంచి చదవని బయట ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఎవరైనా దీనికి ఎలిజిబుల్. సో దీనిలో మీకు 20 days నుంచి 90 days వరకు కోర్సెస్ ఉన్నాయి. ఆ ట్రైనింగ్ మీకు ఉంటాయి. ఓకే.